అందరికీ నమస్తే. కంచె చేను మేస్తే ఎట్లుంటుంది? ఇక దిక్కేవాడు దేవుడే. కంచె మనం చేను ఎవ్వరు ఆవులు, ఎద్దులు, బర్రెలు రావద్దు, మేయొద్దని కంచె వేస్తాం. కానీ ఆ కంచెనే చేను మేస్తే ఇప్పుడు అదే జరిగింది. పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఆ స్పీకరే పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే మన తెలంగాణలో అదే జరిగింది. డిఫరెంట్ కేసు. వికారాబాద్ నియోజకవర్గంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఏకగ్రీవమైన బీఆర్ఎస్ వాళ్ళను జాయిన్ చేసుకున్నాడు. అభ్యర్థిని, కౌన్సిలర్ అభ్యర్థిని జాయిన్ చేసుకున్నాడు. అది మున్సిపాలిటీ కదా వికారాబాద్. నిన్న మొన్ననే వీళ్ళ ఎవ్వరు పార్టీ మారలేదు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పేసి స్పీకర్ గారు చెప్పారు. ఏంటంటే సాక్ష్యాలు లేవు అని అన్నారు. తీరా చూస్తే వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్లో వాళ్ళందరూ ప్రచార కార్యకర్తలు, స్టార్ క్యాంపెయినర్స్ వాళ్ళందరూ. ఇప్పుడు చెప్తాను మీకు అసలు ఎటు పోతుంది, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం. తొండిని చూసినాం, మొండిని చూసినాం, జగమొండిని చూసినాం, కానీ ఇది ఏందో అర్థమైతే లేదు. ఇది అందుకే మీకు అర్థమైతే చెప్తా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజాలు మాట్లాడదాం, జనాలకు చేరవేసే బాధ్యత మాత్రం మీదే. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో స్పీకర్ గారే, మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారే. ఏంది ఈయన ఇండిపెండెంట్ బీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలిచిండు. అందరూ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పుకున్న వాళ్ళు అందరూ. వికారాబాద్లో ఇదంతా చేసుకుంటే ఆయన తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నాడు. కండువా వేసి ఆయన సమక్షంలోనే జరిగిన చేరికలు. అందుకే నేను కంచె చేరి వేస్తే అన్న. యాక్చువల్గా స్పీకర్ అనేవాళ్ళు జడ్జు ఒక రకంగా చట్టపరంగా ట్రిబ్యునల్, కానీ ఒక జడ్జి. సభలు మనం చూస్తుంటాం కదా, సభలు చూస్తూ ఉంటారు కదా అన్ని సభలు. ఈ మధ్యనే తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల మీద తీర్పు కూడా చేశారు. వాళ్ళు పార్టీ మారలేదని తీర్పు ఇచ్చిండు. దాని మీదనే జనం వాట్ ఈస్ దిస్, ఏమవుతుంది అసలు తెలంగాణలో అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా స్పీకరే ఫిరాయింపులకు పాల్పడ్డాడు. ఇక ఎవరిని నమ్మాలి, ఎట్లా నమ్మాలి, చట్టాన్ని నమ్మాలన్నా, ప్రజాస్వామ్యాన్ని నమ్మాలన్నా, ప్రభుత్వాన్ని నమ్మాలన్నా, పార్టీ నిజంగానే స్పీకర్ న్యూట్రల్గా ఉన్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. స్పీకర్ అనే వాళ్ళు న్యూట్రల్గా ఉండాలి, అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, అప్పుడే అసెంబ్లీ మీద గౌరవం పెరుగుతుంది జనాలకి. ఇట్లాంటి అసెంబ్లీకి కేసీఆర్ను రావాలని పిలుస్తున్నారు కదా, వస్తలేడు కేసీఆర్ రావాలి అసెంబ్లీ. కానీ ఇక ఏముంది, చట్టసభల గౌరవం ఎక్కడుంది, చట్టసభలో మర్యాద ఎక్కడుంది? స్పీకరే పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చేనే కంచెం వేసాక ఇంకేముంటుంది? చేను ఉంటుందా? కనీసం బర్రెలు గిర్రెలు పోతే కొంచెం ఉంటుందేమో, కానీ కంచెం వేస్తే ఏముంది, మిగలదు, గడ్డి కూడా మిగలదు. ఇది స్పీకర్ నైతికత కరెక్ట్ కాదు. స్పీకరు న్యూట్రల్గా అనిపించుకోవాలి, కనీసం కనిపించాలట బయటికి. సభలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో అసలు ఈయన వన్ సైడ్ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అనుమానాస్పదంగా కనిపించినాయి. స్పీకర్ గారు ఈ పార్టీ ఫిరాయింపుల మీద తీసుకున్న నిర్ణయాల మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట. అంటే ఈ గాంధీ భవన్ కూడా సాక్ష్యాలకి నీకు సరిపోదా? వాళ్ళు ఇప్పుడు ప్రచార కార్యకర్తలుగా ఉన్నారు, సరిపోవా? అరే స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు, ఒక్క రోజు కూడా కాలేదు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అస్తంగుర్తికి ఓటేయాలని చెప్పి మీటింగ్ పెట్టాడు. ఆడికి అయిపోలేదు, ఇంకో వీళ్ళంతా స్టార్ క్యాంపెయినర్స్ అంట. నిజామాబాద్ కార్పొరేషన్కి అరకెప్పుడు గాంధీ ప్రచార కార్యకర్త. ఏంది అప్రూవల్ మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ ఇన్ఛార్జి తెలంగాణ, ద ఫాలోయింగ్ కాంగ్రెస్ పార్టీ ఫంక్షనరీస్ అపాయింటెడ్ యాజ్ ఏ కోఆర్డినేటర్స్. వీళ్ళంతా కోఆర్డినేటర్స్ అంట. అక్కడ ఎవరు తీసుకున్న నిర్ణయం ఇది? మీనాక్షి నటరాజన్ తీసుకున్నారట, ఏఐసీసీ ఇన్ఛార్జ్. ఏఐసీసీ అంటే బీఆర్ఎస్దా? ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కదా. మీనాక్షి నటరాజన్ బీఆర్ఎస్ లీడరా? కాంగ్రెస్ లీడర్ కదా. కాంగ్రెస్ కోఆర్డినేటర్గా తీసుకున్నారు. ఆయనతో పాటు జీవనరెడ్డి కూడా వేసినారు. జీవనరెడ్డి లేడు ఇప్పుడు వాళ్ళతోన. బల్మూరు వెంకటు, ఈరబడి తన్నీళ్ళు ఉన్నాడు, అరకిపూడి గాంధీ ఉన్నాడు. అరకిపూడి గాంధీ మొన్ననే కదా స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు స్పీకర్ తీర్పు తప్ప, వీళ్ళు ప్రకటించడం తప్ప? ఇది క్వశ్చన్. స్పీకర్ తీర్పు తప్ప అయితే ఇది కరెక్ట్, అంతేనా? స్పీకర్ నిర్ణయం తప్ప అనుకుందాం, ఇది కరెక్టా? స్పీకర్ నిర్ణయం కరెక్ట్ అనుకుందాం, ఇది కరెక్టా? కాదు. ఇది ఒక్కడే కాదు, ఇంకా ఉన్నారు. మహబూబాబాద్లో ఎల్లందు తెల్లం వెంకట్రావు కూడా పార్టీ మారలేదని చెప్పి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి కూడా ఉంది, షాద్నగర్ టి ప్రకాష్ గౌడ్, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆయన కూడా పార్టీ మారలేదు. వీళ్ళు ఎవ్వరు పార్టీ మారలేదంట, కానీ కాంగ్రెస్కు మాత్రం కోఆర్డినేటర్లు అంట. ఏంది ఇది? ఏడిపోతున్నాం మనం? ఇది కంచె చేను వేసిన దానికన్నా ఇంకా పెద్దది ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి మీరు. స్పీకరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ ఏదైతే పార్టీ మారలేదని చెప్పినో వాళ్ళందరూ కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కోఆర్డినేటర్లే కాదు, పార్టీ మారిని స్పీకర్ పార్టీ మారలేదని చెప్పిన ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు.
ప్రచారం చేస్తున్నారు. హస్తం గుర్తు ఓటెళ్ళి ప్రచారం చేస్తున్నారు మున్సిపల్ ఎలక్షన్స్లో. ఏమని చెప్పాలి? స్పీకరు తన నియోజకవర్గంలోనే చేర్చుకుంటే ఇక దాన్ని అధికారికంగా పార్టీ మారితే డిస్క్వాలిఫై. పార్టీ మారిపోయి లోపల వేరే పార్టీకి పనిచేస్తే కరెక్టా? మారిపోయి వాళ్ళు కాంగ్రెస్కే పనిచేస్తున్నారు కదా. అసలు స్పీకర్ నిర్ణయం తప్పు అని ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది. స్పీకర్ నిర్ణయమే తప్పు, స్పీకర్ ప్రభావితమైనరా అని అందరూ మాట్లాడుతున్నారు. వివేక్ గౌడ్ గారు మాట్లాడారు మొన్న, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. స్పీకర్ ఏకపక్షంగా ఉన్నాడు, స్పీకరు తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. ఇది పెద్ద స్ట్రాటజీయే ఉండొచ్చు కాక ఇది. కానీ జనాలకు కనిపించని ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. అధికారికంగా పార్టీ మారితే ఉప ఎన్నికలు రావాలి. మరి ఎవరు భయపడుతున్నారు ఉప ఎన్నికకి? ఇప్పుడు కాంగ్రెస్ ఉప ఎన్నికలకు భయపడి ఈ డ్రామా నడుపుతుందా? కాంగ్రెస్ ఏమైనా డ్రామా ఆడని, స్పీకర్ అయితే డ్రామా ఆడొద్దు. స్పీకర్ చట్టాన్ని కాపాడాలి, ఖచ్చితంగా కాపాడాలి. ఆ పాత్ర అది. దాంట్లో ఎవరున్నా సరే, స్పీకర్ పాత్రలో ఎవరున్నా చట్టాన్ని గౌరవించాలి. ఎవరన్నా వేరే వాళ్ళు సభ్యులకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఇది ఇట్లా చేస్తే ఇక ఏముంటుంది? ఐడియాలజీ ఏముంటుంది? పార్టీ మేనిఫెస్టోలు ఏముంటాయి? లేకపోతే ఓటర్ నమ్మకం ఏమవుతుంది? ఇది రాజకీయ లాభం కోసం తీసుకుండొచ్చు. స్పీకర్ ఆయన బిడ్డ కూడా అక్కడ పోటీ చేస్తున్నారు, ఆమె మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ కావాలి, దానికోసం అని చేస్తుండొచ్చు. కానీ రాజకీయం ఏంది, స్పీకర్ ఏంది, నిష్పక్షంగా లేదు. రూలింగ్ పార్టీ ఎక్స్టెన్షన్ అని అనుకోరు అందరూ. ఈయన నిష్పక్షపాతంగా లేడు అని తేడతెల్లమవుతుంది ఇట్లాంటి సంఘటనలతోన. ఇంత ఓపెన్గా కనీసం నామూషి అన్న. ఇప్పుడు ఎవరో ఒక ఆయన దొంగతనం చేసిండు, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కోర్టు ఈయన తప్పు చేయలేదని చెప్పింది. కనీసం ఆయన మరుసటి రోజు మళ్ళీ దొంగతనం చేస్తే కోర్టుకి ఏమైనా గౌరవం ఉంటుందా? కనీసం కోర్టు చెప్పినందుకన్నా వీళ్ళు ఆయన దొంగతనం చేయకుండా ఉండాలి కదా. మరి ఈడేం జరుగుతుంది? స్పీకర్ తీర్పు చెప్పిన మరుసటి రోజు నుంచే వీళ్ళు కాంగ్రెస్లో బలంగా తిరుగుడు స్టార్ట్ చేసిండ్రు. అప్పటిదాకా దొంగతనంగా తిరిగిండ్రు. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు దొంగతనంగా కనిపించినట్టు, కనిపిద్దామా వద్దా, కనిపిస్తే ఏమవుతుందో అని తిరిగిండ్రు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓపెన్గా తిరుగుతున్నారు. ఓపెన్గా ఇంకా ఇడిచిపెట్టిన వ్యవహారం మొత్తం ఇడిచేసిండ్రు వాళ్ళు. ఇంకా చట్టం లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఏం లేదు. స్పీకర్ కాపాడేసిండు, అయిపోయింది, మొత్తం అయిపోయింది. స్పీకర్ రాజ్యాంగ పరంగా న్యూట్రల్ అయితే రాజకీయ కార్యకలాపాల్లో ఎట్లా యాక్టివ్గా ఉంటారు? స్పీకర్ క్వశ్చన్ ఇది. ఫిరాయింపులు లేవని తేల్చిన ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఎట్లా అయినరు? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? స్పీకర్ ఆఫీస్ సమాధానం చెప్తుందా? ప్రజలకు, మనకు కాదు, ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అధిష్టానమో కాంగ్రెస్ ఇక్కడ ఉన్న వాళ్ళు సమాధానం చెప్తారా? స్పీకర్ నిర్ణయం తీసుకునే సమయంలో భవిష్యత్తు రాజకీయ పాత్ర ఎట్లుంటుందో తెలుసా? యాంటీ డిఫెక్షన్ లా స్పిరిట్ను బైపాస్ చేయడం కరెక్టేనా? బైపాస్ చేసిండ్రు, చట్టాన్ని బైపాస్ చేసేసిండ్రు. కేసులు తీర్పు కాకుండా ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అవసరం అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు స్పీకర్ దగ్గర న్యాయం జరుగుతుంది, స్పీకర్ న్యాయం చేస్తాడు అని చెప్పడానికి లేదు. ఒక పెద్ద మనిషి స్పీకర్ అంటే. ఇక స్పీకరే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ తర్వాత ఇక నిజంగానే స్పీకర్ కాదు ఇంకేమన్నా, ఇవన్నీ రేపు కోర్టులో ఛాలెంజ్ చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు. అసలు స్పీకర్ మీదే ఛాలెంజ్ చేయాలి. స్పీకర్ పనితనం మీదే ఛాలెంజ్ చేస్తే బెటర్ ఏమో. అంటే ఉప ఎన్నికల భయం వల్ల ఇదంతా చేస్తున్నారు అనేది క్లారిటీగా కనిపిస్తుంది. స్పీకర్ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి చేసుకోవడం నైతికం అయితే కాదు. స్పీకర్ పదవి రాజకీయ లాభం కోసం వాడుతున్నారా అనే అనుమానాలు కూడా వస్తాయి. స్పీకర్ను వీళ్ళు వాడుకుంటున్నారు, అధిష్టానము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు. స్పీకర్కు ఉండాల్సిన గౌరవాన్ని లేకుండా చేస్తున్నారు. స్పీకర్ న్యూట్రల్గా ఉండాలి, కానీ వీళ్ళు న్యూట్రల్గా ఉండనిస్తలేడు, ఆయన కూడా ఉంటున్నట్టుగా కనిపిస్తలేదు. స్పీకర్ నిర్ణయం మీద కూడా జ్యుడిషియల్ రివ్యూ అవసరం అవుతుంది ఎప్పుడన్నా ముందు రాష్ట్రపతి గవర్నర్ నిర్ణయాల మీద జ్యుడిషియల్ రివ్యూ చేస్తున్నప్పుడు స్పీకర్ నిర్ణయాల మీద ఎందుకు ఉండకూడదు? ఖచ్చితంగా ఉండాలి. రాజకీయ మేనేజ్మెంట్ పెద్దది కాదు, పొలిటికల్ మేనేజ్మెంట్ పెద్దది కాదు. ప్రజాస్వామ్యం కన్నా, రాజ్యాంగం కన్నా, రాజ్యాంగబద్ధ పదవుల కన్నా పెద్దదైతే కాదు పొలిటికల్ మేనేజ్మెంట్. కానీ ఎందుకు మరి ఇట్లా చేస్తున్నారు అనేది జనం కూడా ఆలోచించాలి. అసలు ఏం జరుగుతుంది? చట్టం ఒకలాగా, రాజకీయ వాస్తవం ఇంకోలాగా ఉంటుందా? అసలు ఎక్కడ పోతున్నాం ప్రజాస్వామ్యంలో? ఏంది అసలు ఈ రాజకీయాలు? దేశంలో ఎక్కడ లేని కొత్త ట్రెండ్ రాజకీయాలు ఇవి. ఈ కొత్త ట్రెండ్ రాజకీయాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనిలో ఎవరు తప్పు చేస్తున్నారు? స్పీకర్ను తప్పు పట్టాలనా, తీర్పిచ్చిన స్పీకర్ను, లేకపోతే తీర్పిచ్చిన మరుసటి రోజు నుంచే ఓవర్ యాక్షన్ చేస్తున్న ఎమ్మెల్యేలను తప్పు పట్టాలనా, వీళ్ళిద్దరిని కలిపి మేనేజ్ చేస్తున్న ప్రభుత్వ పెద్దలను తప్పు పట్టాలనా? ఇంత దానికి ఎలక్షన్స్ దేనికి? ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇక మీరే పైసలు పంచుకొని, ఎవరెవరో పైసలు ఇచ్చుకొని మీరే చూసుకొని దీనికి ఇంత ఇవన్నీ ఎందుకు? ఇక ఏకగ్రీవంగా చేసుకొని అందరికి కొనేసి అయిపోతుంది కదా. దీనికి ప్రజాస్వామ్యం అని పేరెందుకు, ప్రజాపాలన అని పేరెందుకు? దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక జ్యుడిషియల్ రివ్యూ జరగాల్సిన అవసరం ఉందనిపిస్తుంది నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.